దీర్ఘకాలిక కరువు మరియు లవణజలాల ఉప్పు నీటి సమస్యల కారణంగా కొబ్బరికాయల పరిమాణం మరియు బరువు రెండూ తగ్గిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీకేఎస్ ఆర్గానిక్స్ సంస్థ అందించిన కోకోమాక్స్ ఎరువును వాడిన తర్వాత చెట్లపై ఉన్న కొబ్బరికాయల పరిమాణం మరియు బరువు గణనీయంగా పెరిగాయి. ఇంతకు ముందు తగినంత బరువు లేని కొబ్బరికాయలు ఇప్పుడు మంచి బరువుతో ఆరోగ్యకరంగా కోతకు వస్తున్నాయి. కరువు మరియు లవణజలాల వల్ల కలిగిన ప్రతికూల ప్రభావాలు తొలగిపోయాయి. ఫలితంగా పంట దిగుబడి నాణ్యతలో సమగ్రమైన మెరుగుదల కనిపించింది. నమస్కారం, నా పేరు సెల్వరాజ్. నేను తూత్తుకుడి జిల్లాలోని పుత్తంతలై గ్రామానికి చెందిన నివాసిని. మా పొలం యజమాని పేరు సయ్యద్ అహ్మద్. నేను గత 25 నుండి 30 సంవత్సరాలుగా ఈ పొలంలో పనిచేస్తున్నాను. మా పొలం సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇందులో ప్రధానంగా కొబ్బరి చెట్లే ఉన్నాయి. మొత్తం కలిపి సుమారు 1800 చెట్లు ఉన్నాయి. ఈ భూమిని ప్రధానంగా కొబ్బరి చెట్ల పెంపకానికే వినియోగిస్తారు. ప్రస్తుతం మేము మా పంటలకు నీరు అందించడానికి బిందు సేద్య డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిని ఉపయోగిస్తున్నాము. మాకు అందుబాటులో ఉన్న నీరు లవణ స్వభావం, ఉప్పు నీరు కలిగినది. తత్ఫలితంగా ఇంతకుముందు కొబ్బరి చెట్లపై కాయలు పట్టే శాతం తక్కువగా ఉండేది మరియు చెట్ల ఎదుగుదల కూడా కుంటుపడేది. గతంలో మంచి నాణ్యత గల నీరు అందుబాటులో ఉన్న సమయాల్లో మేము ఒక్కో చెట్టు నుండి 12 నుండి 18 కొబ్బరికాయల వరకు కోత కోసేవాళ్లం. అయితే కరువు మరియు లవణజలాల మిశ్రమ ప్రభావాల వల్ల ఇటీవల దిగుబడి ఒక్కో చెట్టుకు కేవలం 6 నుండి 7 కొబ్బరికాయలకు పడిపోయింది. అంతేకాకుండా కొబ్బరికాయల పరిమాణం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి మా పొలం యజమాని ఏపీకేఎస్ ఆర్గానిక్స్ నుండి కోకోమాక్స్ అనే ఎరువును సేకరించారు. ఆ ఉత్పత్తి మాకు కొరియర్ సర్వీసు ద్వారా చేరవేయబడింది. మేము 100 మిల్లీలీటర్ల ఎరువును 1 లీటరు నీటితో కలిపి ద్రావణాన్ని తయారు చేశాము. ఆ మిశ్రమాన్ని 3 వేర్వేరు సందర్భాల్లో చెట్లకు అందించాము. వినియోగించిన అనంతరం కొబ్బరి చెట్లలో గణనీయమైన మార్పులు గమనించబడ్డాయి. గత స్థాయిలతో పోలిస్తే కొబ్బరికాయల బరువు పెరిగింది. కాయల పరిమాణం పెద్దదిగా మారడం ప్రారంభమైంది. చెట్ల మొత్తం పెరుగుదల మెరుగుపడింది. అలాగే కరువు మరియు ఉప్పు నీటి వల్ల కలిగే నష్టం తగ్గింది. గతంలో తగినంత బరువు లేని కొబ్బరికాయలు ఇప్పుడు గణనీయమైన బరువుతో కోతకు వస్తున్నాయి. తత్ఫలితంగా దిగుబడి నాణ్యత కూడా మెరుగుపడింది.